అండి అందరికీ నిన్న చెప్పా కదండి, నిన్న వీడియోలో అంటే మా గేదెలకు నేను దానాలు ఏమేమి వేస్తానో చెప్తా అని చెప్పా కదండి. నేను వేసే దానాలు వచ్చేసి మేము వచ్చేసి కొబ్బరి చెక్క ఒకటి వేస్తాం. కొబ్బరి చెక్క, మినప్పొట్టు, కందిపొట్టు, బలపాల దానా, తవుడు కూడా వేస్తామండి. ఇంకోటి ఏంటంటే బీరుపొట్టు ఒక 5 నెలల నుంచి వస్తుంది కదా. బీరుపొట్టు ఒక 5 నెలల నుంచి వేస్తున్నామండి మేము. బీరుపొట్టు ఆల్రెడీ కేక్ లాగా వచ్చింది కాబట్టి ఈ కందిపొట్టు ఇవన్నీ ఒక రోజు ముందు రేపు పొద్దున వేస్తామంటే ఈ రోజు నైట్ మొత్తం అన్నీ కలిపేసి ఒక డ్రమ్ములో నానబెడతామండి. నానబెట్టి డైరెక్ట్ ఆ బీరుపొట్టు తీసుకొచ్చి టబ్బులలో వేసి అది కూడా వేసి కొంచెం తవుడేసి పెట్టేస్తామండి. మేమైతే మా సైడ్ అయితే ఇట్లానే పెడతారు దానాలు. మేమైతే ఈ దానాలు పెడతాం. కొబ్బరి చెక్క, కందిపొట్టు, మినప్పొట్టు, తవుడు, బీరుపొట్టు ఇవి వాడతామండి మేము గేదెలకు. ఇంకోటి ఏంటంటే బరిగొడ్లు మా వరకు అయితే పచ్చిగడ్డి తక్కువ కాబట్టి బొరిగడ్డి తినటం వల్ల ఏంటంటే గేదెల దగ్గర పేడ కానీ పాలు కానీ కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా. అలా స్మెల్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పెరుగు బాగా బంక ఉండి అసలు తినలేమండి. కాగబెట్టిన కొంచెం పాలు కూడా తాగలేకుండా వాతం చేసిద్ది ఒక్కోసారి గేదెలకి. అలాంటి టైంలో మేము ఏం చేస్తామంటే బెల్లం వేస్తామండి. 10 డేస్కి ఒకసారి 2 కేజీలు బెల్లం వేస్తామండి. ఎందుకంటే మా 6 గేదెలే కదా, మా 6 గేదెలకు 2 కేజీలు సరిపోద్ది. బెల్లం అంటే చెక్క బెల్లం కాదండి, ముద్దల బెల్లం తీసుకొచ్చేస్తాము. 2 కేజీలు సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఈ వరిగడ్డి తినటం వల్ల గేదె నాలుక మీద కొట్టకపోతుంది అంట, ఏదో ఉండి నాలుక అంతా ఏదో అవుతుందట. మేము ఏం చేస్తామంటే ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కొంచెం ఉప్పు వేస్తాం. కుర్తి పెడతాం కదా మామూలుగా, మధ్యాహ్నం పూట కుర్తి పెట్టేటప్పుడు ఉప్పు వేసి పెడితే తాగేస్తాయి. తాగటం వల్ల ఏంటంటే నాలుక మీద అంటింది అంతా కొట్టకపోయి గేదె మళ్ళీ మంచిగా వరిగడ్డి తింటుందంట. ఇంకోటి ఏంటంటే ఈ 10 రోజులకు ఒకసారి బెల్లం వేస్తాం. మధ్యలో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండటం కోసం గేదెకి మేము హిమాలయ భక్తి పౌడర్ కూడా వాతం ఎక్కువ చేయకుండా ఉండటం కోసం హిమాలయ భక్తి పౌడర్ కూడా 2 డేస్కి ఒకసారి ఒక 2 స్పూన్ల మందం వేస్తామండి. గేదె తాగిద్ది, స్మెల్ వస్తుందిలే కానీ దానాలో వేస్తే మాత్రం మా గేదెలు అయితే తాగుతున్నాయండి హిమాలయ భక్తి పౌడరు. అదొకటనే గేదె తొందరగా వీటికి రావడం కోసం మేము మినరల్ మిక్చర్ కూడా వాడతామండి. మినరల్ మిక్చర్ వాడటం వల్ల ఒక ఈనాక ఒక 3-4 మంత్స్లోనే వచ్చిద్దంట వీటికి అని చెప్పి మేము కూడా వాడటం బంద్ చేసామండి. ఈ దానాలు అంటే మా సైడ్ వేస్తాం మేము దానాలు, అందరూ వేయాలని ఏం లేదు. కాకపోతే నేను వాడే దానాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదొకటి ఏంటంటే ఈ దానాలు వేయటం వల్ల ఏంటంటే మనుషులకు ఎలాగో గేదెలు కూడా అంతే కదండి, పాలు తీయటం వల్ల కాల్షియం లోపం వచ్చింది. ఈ దానాలన్నీ మనం ఫీడింగ్ చేస్తూ ఉంటే వాటికి కూడా కాల్షియం లోపం అనేది వెళ్ళిపోతుంది. మనం స్పెషల్గా కాల్షియం ట్యాబ్లెట్ తెచ్చి పోయాల్సిన పని లేదు. అప్పుడప్పుడు పోయొచ్చు. ఈయన కొత్తలు దూడ కనుక బాగా తాగిద్ది కాబట్టి పాలు అప్పుడు వేస్తాం. కానీ ఈ టైంలో నార్మల్ టైంలో ఇప్పుడు పాలు కొద్దిగా తక్కువ ఇస్తాయి కదా దోమలకు కనుక, ఇప్పుడు వేయాల్సిన ఇది ఇప్పుడు కవర్ అయిపోద్ది అనమాట. ఈ దానాలల్లో ఆ కాల్షియం పోయాల్సిన పని లేదు. ఈ దానాలల్లో అది కవరింగ్ అయిపోతుంది.